హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది డే 2 ఆఫ్ తిరుపతి వ్లాగ్. డే 1లో మేము కపిల్ తీర్థం, శ్రీనివాస మంగాపురం, చంద్రగిరి ఫోర్ట్ అండ్ కాణిపాకం చూసాం. ఇవాళ డే 2లో ఇంకొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేద్దామని అనుకుంటున్నాము. ఫస్ట్ అయితే మేము వకులమాత టెంపుల్కి అయితే వచ్చాము. ఇది నా సెకండ్ టైం ఈ టెంపుల్కి అయితే రావడం. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్ అయితే. ఇంకా ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే వకులమాత వెంకటేశ్వర స్వామి వాళ్ళ అమ్మగారు, ఈవిడ్ని యశోదాదేవి అవతారం అని కూడా అంటారు. ఈ ప్లేస్ నుండి మనకి తిరుమల కొండలు కూడా చాలా క్లియర్గా కనిపిస్తాయి. మీకు కనుక టైం ఉంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ కొండ మీద ఉండడం వల్ల చాలా స్టెప్స్ అయితే ఎక్కాలి. పెద్దవాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. వెహికల్స్ కూడా పైకి అలౌ చేయట్లేదు కాబట్టి నడిచే ఎక్కాలి ఖచ్చితంగా. నేను టెంపుల్ బయట వీడియోస్ తీసా కానీ లోపల తీయలేదు, ఎందుకంటే ఫస్ట్లీ ఇట్స్ నాట్ అలౌడ్. అండ్ నాకు టెంపుల్ లోపల ఫోన్ ఎక్కువ యూస్ చేయడం కానీ వీడియోస్ ఫొటోస్ తీయడం కానీ ఇష్టం లేదు. జస్ట్ పీస్ఫుల్గా ఉండడమే నేను ప్రిఫర్ చేస్తాను. అండ్ మా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గుడిమల్లం టెంపుల్. ఈ టెంపుల్కి కొంచెం ట్రావెల్ చేసే వెళ్ళామండి. ఈ టెంపుల్ కొంచెం అవుట్స్కర్ట్స్లో ఉన్నట్టు అనిపించింది, కానీ చాలా ఏన్షియంట్ గుడి, చాలా బాగుంది చూడడానికి. ఆర్కిటెక్చర్ అంతా కూడా మనకు అక్కడ హిస్టరీ కోసం అన్నట్టు ఒక చోట అంతా రాసి కూడా ఉంది. మేము లంచ్ టైంకి వెళ్ళాం కాబట్టి ఆ టైంకి అన్నదానం అయితే అవుతుంది. ఇక్కడ దేవుడి పేరు పరశురామేశ్వర స్వామి. ఇక్కడ మెయిన్ టెంపుల్తో పాటు పక్కన కొన్ని చిన్న గుడులు కూడా ఉన్నాయి. ఒక ప్రదక్షిణ చేసి మేమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. దర్శనం అంతా చాలా బాగా జరిగింది. ఇక్కడ టెంపుల్లో దర్శనానికి మనం స్టెప్స్ దిగి కొంచెం కిందకు వెళ్ళి దర్శించుకుని రావాలన్నమాట. ఆ ప్లేస్ కొంచెం సన్నగా చిన్నగా ఉండడం వల్ల కొంచెం టైం అయితే పట్టింది మాకు దర్శనం అవ్వడానికి. మేము లంచ్ చేసి తర్వాత శ్రీకాళహస్తి గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడి నుంచి శ్రీకాళహస్తికి వెళ్ళడానికి ఒక 35-36 కిలోమీటర్స్ అయితే ఉండుండొచ్చు, కానీ మా డ్రైవర్ చాలా రూట్ మర్చిపోయి ఒక సైడ్ బదులు ఇంకో సైడ్కి వెళ్ళేసి కొంచెం మాకైతే ఒక 1.5 hour or 2 hours అయితే పట్టిందనమాట గుడికి వెళ్ళడానికి. గుడి దగ్గరికి వచ్చేసరికి ఒక 3:30 or 4 అయినట్టుంది. సో మేము వెంటనే టికెట్స్ తీసుకుని ఫాస్ట్గా దర్శనంగా అయితే వెళ్ళిపోయాము. పెద్ద రష్ ఏం లేదు, మీడియంగా ఉంది రష్ కాబట్టి. నాకు తెలిసి ఒక 1/2 hour or 45 minutesలో మొత్తం దర్శనం అంతా అయిపోయింది. శ్రీకాళహస్తి గుడి పక్కకే కొండ మీదకి కన్నప్ప టెంపుల్ అయితే ఉంటుంది. నేను తిరుపతికి, శ్రీకాళహస్తికి చాలాసార్లే వెళ్ళాను, కానీ ఈ కన్నప్ప గుడికి అయితే ఎప్పుడూ వెళ్ళలేదు. సో చూద్దాము ఎలా ఉంటుందా అన్నట్టు మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ కొంచెం మెట్లు అయితే ఉన్నాయి, కొంచెం కొండ ఎక్కడం లాగే అనమాట. సో ఎక్కి పైన చూసేసరికి చాలా మంచి వ్యూస్ అయితే కనిపించింది. మేము పైగా సన్సెట్ టైంకి వెళ్ళాం కాబట్టి చాలా బాగా కనిపించింది సన్సెట్ అయితే. మీరు శ్రీకాళహస్తికి వెళ్తే మాత్రం తప్పకుండా కన్నప్ప గుడికి అయితే వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఎక్కువ టైం కూడా పట్టదు, ఒక 1/2 hour ఎక్కువ టైం స్పెండ్ చేస్తే చాలు, మంచి వ్యూస్ అయితే కనిపిస్తాయి. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఆ తర్వాత మేము అలివేలు మంగాపురం గుడికి అయితే వెళ్ళామన్నమాట. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది, మేబీ ఒక 6:30 or 7. దర్శనం చాలా బాగా అయ్యింది. ఈవినింగ్ వెళ్ళేసరికి కొంచెం రష్ కూడా తక్కువ ఉన్నట్టు అనిపించింది. అండ్ దీనితో మా డే 2 అయితే కంప్లీట్ అయింది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Follow us on Instagram too. We'll see you in our next video.